హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు డైమండ్ ఫేషియల్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది స్క్రబ్ కోసమని కాఫీ పౌడర్ అండి. ఈ కాఫీ పౌడర్ ఏంటంటే మనకు కాఫీ బీన్స్ ఉంటాయి కదా, దాంతో తయారు చేసిన పౌడర్, అంటే కాఫీ బీన్స్ని గ్రైండ్ చేసిన పౌడర్ తీసుకున్నాను నేను. మీరు నార్మల్ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఒక 1 స్పూన్ నేను కాఫీ పౌడర్ తీసుకున్నాను. దీంట్లో స్క్రబ్ కోసం అంటే మనకు క్లీనింగ్ కావాలి అంటే జనరల్గా మిల్క్ యాడ్ చేసుకుంటే మనకు క్లీనప్ అనేది అవుతుంది. అంటే ఫేస్ పైన ఉన్న జిడ్డు, మురికిని, ఎక్సెస్ ఆయిల్ని పాల ద్వారా మనం క్లీన్ చేసుకోవచ్చు. పాలు మంచి టోనింగ్గా కూడా మనకు పనిచేస్తాయి. బట్ నేనేంటంటే మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. మీరు ఎనీ మిల్క్ పౌడర్ తీసుకోవచ్చు. లేదు అంటే మీరు పాలు కూడా, పచ్చి పాలు కాగబెట్టకుండా తీసిన పాలను యాడ్ చేసుకోండి. ఒక ప్యాకెట్ అనేది నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. దీన్ని కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటే స్క్రబ్ అనేది మనకు రెడీ అయిపోతుంది. మీరేంటంటే జనరల్గా కాఫీ పౌడర్లో మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. స్క్రబ్ అనేది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనకు కావాల్సింది డైమండ్ ఫేషియల్కి కాబట్టి డైమండ్ క్రీమ్ అనేది కావాలి. దానికోసమని కార్న్ఫ్లోర్ అనేది 2 స్పూన్స్ తీసుకున్నాను. దీంట్లో కర్డ్ అనేది మనకి ఎంత మిక్స్ అవుతుందో చూసి క్రీమీ టైప్లో వచ్చేటట్టు మనం మిక్స్ చేసుకోవాలండి. సో మనకు మసాజ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకు రియల్ క్రీమ్, డైమండ్ క్రీమ్ ఎలా ఉంటుందో అలాగే రెడీ అవుతుందండి. చాలా వైట్గా మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఫేస్ ప్యాక్కి శనగపిండిలో కూడా మనం కర్డ్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే మన కర్డ్ వల్ల చాలా సాఫ్ట్గా తయారవుతుందండి స్కిన్ అనేది ప్యాక్ వేయడం వల్ల. సో కాబట్టి మనకు ఎంత పడుతుందో అంత చూసి ఒక 2 స్పూన్స్ వరకు అయితే నేను యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకుంటే మనకు ఫేస్ ప్యాక్ అనేది కూడా రెడీ అయిపోతుంది. ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. సో మనం మసాజ్ క్రీమ్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఒక ఈ విటమిన్ క్యాప్సిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విటమిన్ వల్ల మనకు స్కిన్ షైనీగా, సాఫ్ట్గా తయారవుతుంది. ఒక ఈ విటమిన్ క్యాప్సిల్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మన క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. మరి ఇక ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, మరి డైమండ్ ఫేషియల్ చేసుకోవడానికి ముందు మనం ఫేస్ అంతా ఒకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత స్క్రబ్బింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మరి ఫ్రెండ్స్, డైమండ్ ఫేషియల్ వల్ల మనకు స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే చర్మానికి మెయిన్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగేలా చేస్తుందండి. స్కిన్ని చాలా మెరిసేలా, షైనీగా ఉంచడానికి తోడ్పడుతుంది. మనకు పార్టీ వేర్ కానివ్వండి, లేదంటే ఇంట్లో అకేషన్స్ ఏది ఉన్నా కూడా మనం రెగ్యులర్గా డైమండ్ ఫేషియల్ చేసుకుంటే కనుక స్కిన్ బాగా మెరిసేలా చేసి, షైనీగా తయారు చేసి, అలాగే చిన్న వయసులో వచ్చే ముడతలు ఏవైతే ఉంటాయో వాటిని నివారిస్తుందండి. హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న మొటిమల తాలూకు మచ్చలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ రిమూవ్ చేస్తుంది. నోస్ పైన ఉండే మనకు వైట్ హెడ్స్ కానివ్వండి, బ్లాక్ హెడ్స్ కానివ్వండి, అన్నిటినీ తీసేస్తుందండి. డెడ్ స్కిన్ని కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. ఈ ఫేషియల్ ఆయిలీ స్కిన్ కానీ, లేదంటే నార్మల్ స్కిన్ ఎవరైనా చేసుకోవచ్చు. డ్రై ఫేస్ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అండి. అన్ని స్కిన్కి తగ్గేలా ఈ డైమండ్ ఫేషియల్ అనేది ఉంటుంది.
ఫ్రెండ్స్ స్క్రబ్ అనేది ఒక 2 to 3 మినిట్స్ లేదంటే 5 మినిట్స్ బిలో వరకే మనం మసాజ్ అనేది చేయాలి. ఇప్పుడు స్క్రబ్బింగ్ అయిపోయింది, నేను క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ నేను ప్రతి ఫేషియల్ మీకు ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ప్రతి ఫేషియల్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెరుగు తీసుకున్నాను ఫ్రెండ్స్. పెరుగు ఏంటంటే మనకు డ్రై స్కిన్ వాళ్ళకి కానివ్వండి, లేదంటే నార్మల్ స్కిన్ వాళ్ళకి కానివ్వండి, చాలా బాగా అంటే సాఫ్ట్గా ఉండడానికి, మృదువుగా ఉంచడానికి చర్మాన్ని బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఎండాకాలంలో మనకు సన్ ప్రొటెక్షన్ అనేది దీనివల్ల వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఎండ నుంచి వచ్చే ఆ కమిలిపోవడం కానివ్వండి, లేదంటే ర్యాషెస్గా మారడం కానివ్వండి, ఏదైతే ఉంటుందో దాన్ని రానివ్వకుండా చేస్తుంది మనకు. అలాగే కూల్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా మనకు క్రీమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది. క్రీమ్ ఏదైతే తీసుకున్నామో బాగా స్కిన్కి అయితే చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. అసలు తెలుస్తుంది కదా మీకు, చాలా థిక్గా అప్లై చేశాను నేను. ఫ్రెండ్స్ ఇలా మీరు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మసాజ్ చేసుకోండి. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయినా పర్వాలేదు. దాని తర్వాత క్లీన్ చేసుకోండి. నేను ఇప్పుడు మసాజ్ అయిపోయింది కదా, క్లీన్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, స్క్రబ్బింగ్కి అలాగే మసాజ్కి మనకు డిఫరెన్సెస్ ఎలా తెలుస్తుంది అనేది.
నోస్ పైన కూడా చాలా క్లీన్ అయింది ఫ్రెండ్స్. మనకి వైట్ హెడ్స్ ఉన్న బ్లాక్ హెడ్స్ ఉన్న కంప్లీట్గా చాలా బాగా క్లీన్ అయింది. సో ఇప్పుడు ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలి. సో ఫేస్ ప్యాక్కి మనం ఆల్రెడీ శనగపిండి పెరుగు యాడ్ చేసాం కదా, సో దాన్ని అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ప్యాక్ అయిపోయింది. నేను కంప్లీట్ ఆరిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా అయింది అనేది. ఫ్రెండ్స్ ప్యాక్ అయితే మొత్తం ఆరిపోయిందండి, చాలా టైట్గా అయింది స్కిన్ కూడా. నేను ఒకసారి వాష్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది రిజల్ట్ అనేది. ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫేషియల్ స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుందండి. ఇన్స్టంట్ గ్లో అనేది ఈజీగా తెలిసిపోతుంది మనకు, ఎక్కడ కూడా ఆయిలీనెస్ లేకుండా. నాకైతే చాలా సాఫ్ట్గా ఉందండి స్కిన్ అయితే. అసలు ఎక్కడ కూడా డెడ్ స్కిన్ కానీ ఆయిలీ కానీ అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈవెన్ అండర్ ఐ సర్కిల్స్ కూడా అసలు ఏం లేకుండా పోయాయండి. అంటే మనకు రెగ్యులర్గా వచ్చే అండర్ ఐ సర్కిల్స్ కూడా ఈజీగా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి చూసారు కదా, ఇంట్లో డైమండ్ ఫేషియల్ ఈజీగా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా మనం ఇందులో తీసుకుంది కార్న్ఫ్లోర్, కర్డ్, అలాగే శనగపిండి. మనకు 50 గ్రామ్స్ కార్న్ఫ్లోర్, 50 గ్రామ్స్ శనగపిండి ఉంటే ఈజీగా మనం ఒక 10 ఫేషియల్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ప్యాక్ వాడుకోవచ్చు, అలాగే క్రీమ్ని కూడా మనం కార్న్ఫ్లోర్తో క్రీమ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా కాఫీ పౌడరు ఒక్క ప్యాకెట్లో మనం స్క్రబ్బింగ్ చేసుకోవాలి అంటే మినిమం 5 స్క్రబ్బింగ్స్ అనేవి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా చూసుకుంటే మనకు 20 రూపీస్ పెడితే 10 స్క్రబ్బింగ్స్ అనేది ఈజీగా అయిపోతాయి. అలా ఆలోచించుకుంటే చాలా చీప్గా మనం ఇంట్లో ఎనీ ఫేషియల్ మనం ఇంట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డైమండ్ కానీ, పర్ల్ కానీ, లేదంటే మనకు ప్లాటినం కానీ, గోల్డ్ కానీ ఏదైనా మనం ఇంట్లో చేసుకోవచ్చు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా ఇంట్లో ఫేషియల్ అనేది. ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.